బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, జూమ్ నిర్వహిస్తున్న మేడం గారికి, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగమల్లేశ్వరమ్మ, గుంటూరు జిల్లా ప్రతిపాడు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏమిటి అంటే, మానవుడు యోగిగా ఎదగాలి అంటే మనం రోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాము. శ్వాస మీద ధ్యాస ధ్యానము అంటే బుద్ధ భగవానుడు అందించిన ఆనాపానాసతి ధ్యానాన్ని మనకు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస ధ్యానంగా అందించారు. మరి పత్రిజీ గారు ధ్యానాన్ని, మరి ధ్యానము ఎందుకు అంటే ధ్యానము జ్ఞానము కోసము అని చెప్పారు పత్రిజీ గారు. ధ్యానము జ్ఞానము కోసము అని చెప్పారు. మరి జ్ఞానం ఎందుకు అంటే మన కర్మలు దగ్ధం చేసుకోవటానికి. మరి కర్మలు ఎందుకు దగ్ధం చేసుకోవాలి? జన్మ లేని స్థితిని పొందటానికి. మరి జన్మ లేని స్థితిని పొందటము అంటే ఏంటి అంటే, ఈ ధ్యానం ద్వారా జ్ఞానం పొందినప్పుడు ముక్తిని మోక్షాన్ని పొందుతాము. అంటే ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే జీవించి ఉండగానే ఆనంద స్థితిలో ఉండటం. అలాగే మోక్షము అంటే జన్మ లేని స్థితిని పొందటం. మరి ఇక్కడ మనం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? యోగివికా అర్జున అని చెప్పాడు. అంటే యోగి అవ్వాలంటే మనం మరి ఎలాంటి లక్షణాలు ఉండాలి? మనం మరో రోజు చేస్తున్నాం ధ్యానం. ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము. మరి మనలో ఉన్న లోపాలు సరిచేసుకున్నప్పుడే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతాము. మరి మన లోపాలు అంటే మనకి ఇంకా ఆత్మదర్శనం కావటం లేదు అంటే మనం ఇంకా పూర్ణ జ్ఞానం పొందలేదు అని అర్థమవుతుంది. అంటే మన లోపాలు సరిచేసుకున్నప్పుడే, ఇక్కడ గురువు ఇచ్చిన ధ్యానంలో లోపం లేదు, మనం వింటున్న జ్ఞానంలోనూ లోపం లేదు. మన లోపాలని మనం సరి చేసుకున్నప్పుడే మనం ఉన్నతంగా ఎదగగలము. ఉన్నతంగా ఎదగలగటం అంటే లోపాలు అంటే ఎదుటివారిని విమర్శించటము. ఎదుటివారిని విమర్శించడం అంటే వాళ్ళు ఇక్కడ మనకు పత్రిజీ గారు నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్నారు. ఎవరు ఎలా ఉన్నా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. అంటే మన లోపాలని మనం సరిచేసుకున్నప్పుడే ఉన్నతంగా ఎదగగలము అని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి మంచి చేస్తే అలాంటి మంచి మనం ఎవరు ఎదుటివారు మంచి చేసినప్పుడు వారిని చూసి నువ్వు మంచి చేయటానికే ప్రయత్నించాలి. అంటే ఎప్పుడైతే నువ్వు భూమి మీదకొచ్చావో, పశు మనం పశు జీవితం నుంచి మానవ జీవితంలోకి వచ్చాము అంటే పశుపతిగా, పరమాత్మగా ఎదగటానికే. అంటే మన జీవితంలో సద్గురువు ఎప్పుడైతే వస్తాడో అంటే మన జీవిత విధానమే మారిపోతుంది. ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టగానే సత్యం, ధర్మం తెలుసుకుంటారు. మానవుడిగా పుట్టిన వాడు యోగిగా ఎలా అవుతాడు? సత్యం అంటే ఏంటి? యుగాలు మారినా, జగాలు మారినా మారనిదే సత్యం. సత్యం అంటే ఆత్మ, ఆత్మ అంటే భగవంతుడు. ధర్మం అంటే యుగ యుగానికి ధర్మం మారుతూ ఉంటుంది. నీకు ఏదైతే బాధ కలుగుతుందో ఎదుటివాడికి బాధ కలిగించకుండా ఉండటమే ధర్మము. నువ్వు దేని వల్ల బాధపడుతున్నావో అలాంటి బాధ ఇతరులకు, ఇతర జీవులకు కలిగించకుండా ఉండటమే ధర్మము. మరి దీనిలో మనం కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లుగా చెప్పుకుందామండి. యోగిగా ఎదగాలంటే ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అభ్యాసం చెయ్యాలి. అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింటు ప్రేయో మార్గము అంటే ప్రేయో మార్గము కంటే శ్రేయో మార్గం గొప్పదని తెలుసుకోవాలి. థర్డ్ పాయింటు సుఖ దుఃఖాల్లో సమస్థితిలో ఉండాలి. అలాగే ఫోర్త్ పాయింటు అరిషడ్ వర్గాలు అధీనంలో ఉంచుకోవాలి. అలాగే ఫిఫ్త్ పాయింటు పరహితం కోరాలి. తర్వాత సిక్స్త్ పాయింటు ప్రాపంచిక కోరికలు అవసరాలకు పరిమితం కావాలి. తర్వాతది ఏమిటి ఇంకా సెవెంత్ పాయింటు భోగ జీవితం కాకుండా యోగ జీవితం జీవించాలి. అలాగే ఎయిత్ పాయింటు అక్రమమైన వాటిని ఆశించకూడదు.
ఇంకా నైన్త్ పాయింట్ ఏంటి? పరోపకారం పుణ్యం, పరోపకారం పరపీడనం పాపం అని మనం తెలుసుకోవాలి. ఇంకా 10th పాయింట్ మంచి ధారణా శక్తి ఉండాలి. ఇంకా 11th పాయింట్ భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. 12th పాయింట్ సత్యం, అహింస, పవిత్రత సహజ లక్షణాలవ్వాలి. ఈ పాయింట్స్ గురించి కొంచెం మనం వివరించుకుందామండి. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి అపరా విద్యతో పాటు పరా విద్య కూడా అభ్యసించాలి అని చెప్పారు. అంటే ఇక్కడ అపరా విద్య, పరా విద్య అంటే ఏమిటి? అపరా విద్యతో అంటే, అంటే విద్యలు 2 రకాలు. ఒకటి అపరా విద్య, 2 పరా విద్య. అపరా విద్య అంటే ప్రాపంచిక చదువులు. ప్రాపంచిక చదువులు అంటే మనం ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ దాకా చదువుతూ ఉంటామండి. ప్రాపంచిక చదువులు. అంటే పరావిద్య అంటే ఆధ్యాత్మిక చదువులు. మరి మరి మనం ప్రాపంచిక చదువులు ఎం ఎప్పుడు ఎంతో గొప్పవని భావిస్తూ ఉంటారు. ఈ ప్రాపంచిక జీవితంలో ఏమనుకుంటారంటే, ఎంత ఎక్కువ చదివితే అంటే అది ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ ఐపీఎస్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, లాయర్ కావచ్చు. అంటే ఈ ప్రాపంచిక చదువులు ఎంత ఎక్కువ చదివితే అంత గొప్పవారని భావిస్తారు. ఈ ప్రాపంచిక చదువులు ఎంత చదువుతున్నా నేను ఇంత చదివాను అనే అహంకారం పెంచుకుంటారు. అంటే ఎప్పుడైతే ప్రాపంచిక చదువులు ఉంటాయో దానికి అప్పుడు వాళ్ళకి అహంకారం పెరుగుతుంది. అంటే నేను ఎక్కువ చదివాను కాబట్టి అని అహంకారం పెరుగుతుంది. అలాగే పరా పరావిద్య వలన పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారు. అంటే పరావిద్య అంటే ఆధ్యాత్మిక విద్య వలన మనం పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారు. మరి పరావిద్య వలన పరమాత్మ తత్వం తెలుసుకోవటం వలన ప్రతి ఒక్కరికి వినయం, వివేకం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విద్యలో ప్రతి ఒక్కరికి పరమాత్మ తత్వం తెలియటం వలన వినయం, వివేకం పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ అపరా విద్య అంటే ప్రాపంచిక విద్యల్లో అన్నీ నేను చేశాను అనుకుంటారు. నేను కాబట్టి డాక్టర్‌ని, నేను జాబ్ చేస్తున్నాను. అలాగే పెద్ద కలెక్టర్ అయితే నేను చేశాను, నేను కష్టపడి చదివాను, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. ప్రతీని ప్రతీదీ నేను చేస్తున్నాను అనే భావం ఉంటుంది. అలాగే అపరా విద్యలో నేను చేస్తున్నాననే భావం ఉంటుంది. అలాగే పరావిద్య అంటే ఆధ్యాత్మిక విద్యలో పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక క్లాస్ చెబుతున్నాము. అలాగే ఒక క్లాసు రాసుకుంటున్నాము. పరమాత్మ నా చేత ఈ క్లాస్ చెప్పిస్తున్నాడు అని నాకు ఈ క్లాసు చెప్పటానికి పరమాత్మే నాకు అవకాశం ఇచ్చాడు. అంటే పరమాత్మ గురించి, సృష్టి గురించి అప్పుడు బాగా అర్థమవుతుంది. అంటే పరావిద్య వల్ల సృష్టి అంటే ఈ కనిపించే లోకాలే కాదు, కనిపించని కోటాను కోట్ల లోకాలున్నాయని అలా అర్థమవుతుంది. 84 లక్షల జీవరాశులు జీవించటానికి కావలసినయన్నీ పరమాత్మ సృష్టించాడు అని కూడా అర్థమవుతుంది. అంటే మనం ఆధ్యాత్మిక విద్య వలన అంటే మనకు పత్రిజీ గారు ఏమిటి అంటే, ఆధ్యాత్మిక విద్య వలన నువ్వు ఏం తెలుసుకుంటావు అంటే, సృష్టి అంటే ఈ కనిపించే లోకాలే కాదు, కనిపించని కోటాను కోట్ల లోకాలున్నాయి. కోటాను కోట్ల లోకాల్లో ఆ 84 లక్షల జీవరాశులు జీవించటానికి కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు సృష్టికర్త సృష్టించాడు అనేది అర్థమవుతుందండి. ఇవన్నీ తెలియాలంటే మనకు ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా ఉండాలి. ఆధ్యాత్మిక విద్య కూడా మనం అధ్యయనం చేసినప్పుడే యోగి కాగలడు. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే అపరా విద్యతో పాటు పరా విద్య ఉండాలి అని, అలా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక విద్య ఉన్నప్పుడే యోగి కాగలడు అని తెలుసుకున్నాం. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి? ప్రేయో మార్గం అంటే కంటే శ్రేయోగ మార్గం గొప్పదని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రేయో మార్గం అంటే ఏమిటి? ప్రాపంచానికి సంబంధించినది. మనం రోజు ప్రతి ఒక్కరూ ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నాము. దానిని ప్రేయో మార్గము అంటారు. ప్రేయో మార్గం ప్రపంచంలో కంటికి కనిపించే వాటికే ప్రాముఖ్యత ఇస్తారు.
ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు మనకు కంటికి కనిపించే ప్రతి దానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఈ మార్గంలో ఉన్నవారు సంసారానికి అంటే భార్యకు, భర్తకు, పిల్లలకు, వారి సంతోషాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళేం జేస్తారు, డబ్బు, డబ్బు గొప్పదని భావిస్తూ ఉంటారండి. లోకంలో ధనమే గొప్పదని భావిస్తూ ఉంటారు. ఈ ప్రాపంచకం లో ఉన్నవారు డబ్బు గొప్పదని భావిస్తారు. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ అంటే పదవులు కావచ్చు, బిరుదులు కావచ్చు, అవార్డులు కావచ్చు, ఇవన్నీ పొందటానికి, ధనం సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే అందరికంటే ప్రపంచంలో నేను గొప్పవాడిని అనిపించుకోవాలి. అంటే నేను గొప్ప చదువు చదివితే నేను గొప్పవాడిని అనుకుంటారు. పెద్ద మంత్రి పదవి సంపాదిస్తే గొప్పవాడిని అనుకుంటారు. అలాగే నేను అవార్డొస్తే నేను గొప్పవాడిని అనుకుంటారు. ప్రపంచంలో అందరూ గొప్పగా నన్ను అనుకోవాలి అని భావిస్తూ ఉంటారు. గొప్పగా ఉండాలని, జీవించాలని కోరుకుంటూ ఉంటారు. ప్రేయో మార్గంలో ఉన్నవారు బంధానికి బానిసై కర్మలు పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రాపంచిక మార్గంలో ప్రతి ఒక్కరూ బంధాలకు బానిసై కర్మలను పెంచుకుంటూ జన్మలను పెంచుకుంటున్నారు. అంటే అలాగే ఇక్కడ శ్రేయో మార్గము అంటే ఆత్మకు సంబంధించిన మార్గం అండి. శ్రేయో మార్గం